50 ఏళ్ల క్రితం రూ. 7 అంటే ఇప్పుడు 70,000 ఏసుకోవాలో, 7,00,000 ఏసుకోవాలో ఎవరిష్టం వాళ్ళది. అప్పట్లో రూ. 7 కేసు 50 ఏళ్ల తర్వాత మూసేస్తూ ముంబై కోర్టు ఉత్తర్వులిచ్చింది. దాదాపు 50 ఏళ్ల పాటు పెండింగ్‌లో ఉన్నటువంటి చోరీ కేసుకు ముంబై కోర్టు మూసేసింది. ఈ కేసులో తన రూ. 7.65 ఎవరో చోరీ చేశారని 1977లో ముంబైకి చెందినటువంటి వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీని మీద అప్పట్లో పోలీసులు ఇద్దరు వ్యక్తుల మీద కేసు నమోదు చేశారు. ఆ తర్వాత వాళ్ళని పట్టుకునేందుకు చర్యలు చేపడితే నిందితులు ఆచూకీ తెలియలేదు. దీంతో ముంబైలోని మజిగాన్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. మరో ఫిర్యాదుదారుడు ఆచూకీ కూడా తెలియరాలేదు. దాంతో అప్పటి నుండి ఇప్పటి వరకు ఈ కేసు పెండింగ్‌లోనే ఉంది. అంటే కంప్లైంట్ చేసినోడు కూడా దగ్గరికి రాలేదు. ఎటువంటి పురోగతి లేకుండా ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న కేసును పరిష్కారం చూపడంలో భాగంగా ముజిగా కోర్టు జడ్జి ఆర్తి కులకర్ణి ఈ కేసుని ఈ నెల 14న మూసివేస్తున్నట్టు ప్రకటించారు. ఎటువంటి పురోగతి లేకుండా దాదాపు 50 ఏళ్లుగా ఈ కేసు మూలుగుతోంది. ఈ కేసుని ఇలాగే కొనసాగించడానికి ఏ అంశము కనిపించడం లేదు. అందువల్ల దీన్ని మూసేస్తున్నాం. ఈ కేసులో ఇద్దరు గుర్తు తెలియని నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తున్నాం. చోరీకి గురైన రూ. 7.65 ఫిర్యాదుదారుడికి ఇవ్వాలి. అతడి సమాచారం తెలియకుండా ఆ మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేయాలని న్యాయమూర్తి కోరుకున్నారట. ఇవాల్టి అమౌంట్ ప్రకారం ఇవ్వమని చెప్పాలి. రూ. 7.45 లేకపోతే అది దొంగ తీర్పు అవుతుంది.